అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఖమ్మం జిల్లాలో జెడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్ అయ్యారు. అయితే వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ భూములకు సంబంధించినటువంటి నిర్వాసితులతో కలిసి ఆందోళన చేస్తున్నారు కవిత. అయితే కవితతో పాటుగా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. జెడ్పీ సెంటర్ పరిసరాల్లో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితులు. సో విశారదన్ మహారాజ్ అదేవిధంగా వెలుగుమట్ల బాధితులు కూడా అరెస్టుకు గురయ్యారు. అయితే కవితను నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడైతే మాత్రం భారీగా ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. సో వెలుగుమట్ల బాధితులు పూర్తి స్థాయిలో మాత్రం ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి, ర్యాలీ చేపట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కొంతవరకు తోపులాట ఉద్రిక్త వాతావరణం వైపు అడుగులు వేయడం జరిగింది. సో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ర్యాలీకి పిలుపునిచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఆమె పోలీసుల అదుపులోకి ఉన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నుంచి తీసుకునే ముందు ఒకసారి అక్కడ మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో మాత్రం కవితను కూడా పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మా ప్రతినిధి సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉద్రిక్త పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కవితను కూడా అరెస్ట్ చేసినటువంటి వైనం కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం సంబంధించి ముఖ్యంగా ఏదైతే వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ భూములకు సంబంధించి ఏదైతే ఈ ఆక్రమణలకు జరిగింది, దాదాపు 35 ఎకరాల భూమి అంతా కూడా ఆక్రమించారు. సో దానికి సంబంధించే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము వాటిని అన్నింటినీ కూడా కూల్చామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో వాళ్లకు అండగా ఏదైతే ఆ ఇళ్లను కోల్పోయిన వాళ్ళకి అండగా ఈ రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, దాంతో పాటు డిఎస్పీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, బహుజన్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, అలాగే బీసీ నేతలు, ఎస్సీ నేతలు, ఎస్టీ నేతలు అందరూ, కొంతమంది జేఏసీ నేతలు అందరూ కూడా అక్కడికి వెళ్లి ప్రధానంగా కలెక్టర్ ఆఫీసు నుంచి జెడ్పీ చౌరస్తా వరకు కూడా మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీ, దాదాపు 700 మంది కుటుంబాలతో ఈ ర్యాలీ అంతా నిర్వహించారు. జెడ్పీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఒక్కసారిగా వాళ్ళు ఆ ర్యాలీ నిర్వహించడం, అక్కడ బైఠాయించి కలెక్టర్ రావాలి, కలెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇదంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అక్కడ నెలకొంది. దానికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా మరి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళను అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం కవితతో పాటు విశారద్ మహారాజ్, దాంతో పాటుగా కీలక నేతలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు, దాంతో పాటుగా ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో కవితను అరెస్ట్ చేశాక ఎక్కడికి తరలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? డెఫినెట్ గా ప్రస్తుతం పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహనాలలో వాళ్ళని అరెస్ట్ చేసి కవిత, విశారదన్ మహారాజ్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనాల్లో నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. సో కవిత కూడా కొన్ని డిమాండ్లు చేస్తా ఉన్నారు. పేదల ఇల్లు కూల్చిన చోటే తిరిగి వారికి అక్కడే ఇల్లు కట్టించాలి అంటూ కూడా మరి ప్రభుత్వం తక్షణమే దీనిపైన స్పందించాలి. ఒకవేళ మీరు అక్కడ భూములు వాళ్ళకి ఇవ్వకపోతే, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే అక్కడ ఇళ్లను కోల్పోయారో, ఎవరైతే అక్కడ భూములను కోల్పోయారో వాళ్ళకు మళ్ళీ అక్కడే ఆ భూమి, ఇల్లు కట్టి ఇవ్వకపోతే గనక నేను న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా ఆమె హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. సో అక్కడ వీళ్ళందరూ ధర్నా చేస్తున్న సమయంలో దాదాపు ఒక 2-3 గంటల పాటు ధర్నా చేశారు. ఈ ధర్నా చేస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ అంతా కూడా ప్రధాన కూడలి, జడ్పీ ఏదైతే ఈ జడ్పీ కూడలి ఉందో అది ప్రధాన కూడలి, అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ లో కూడా వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్రధాన కూడలి కావడంతో కూడా నలువైపుల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఆగిపోవడం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే స్పందించిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసి ముఖ్యంగా కొంతవరకు, ఎందుకంటే కవిత పూర్తి స్థాయిలో ఆందోళన దిగేటువంటి క్రమంలో ఆర్డీఓ చర్చలకి పిలిచినటువంటి పరిస్థితులు కొన్ని కనపడుతున్నాయి. అయితే చర్చలు అనేటువంటిది పక్కన పెట్టేసి డైరెక్ట్ అరెస్ట్ వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది?
డెఫినెట్ గా అక్కడ ఏదైతే ట్రాఫిక్, ముఖ్యంగా ట్రాఫిక్ కు సంబంధించి పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర, దాదాపు ఒక 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నలువైపుల నుంచి ప్రధాన కూడలి కావడంతో నలువైపులా మొత్తం కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. సో దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాహనదారులంతా కూడా. సో ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కీలక నేతల్ని అరెస్ట్ చేయడం, కొంతమంది బాధితులను అరెస్ట్ చేయడంతో పాటు అందరినీ కూడా ప్రత్యేక వాహనాలు నేలకొండపల్లికి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దాని తర్వాత కొన్ని డిమాండ్ కూడా ఆమె పెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనిపైన ముఖ్యంగా పలుమార్లు ఏదైతే ఈ 700 కుటుంబాలకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు కూడా దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు కూడా అక్కడే ఉంటున్నాము, మాకు పట్టాలు ఉన్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. దానికి నిరసనగా ఇప్పటికే బీఆర్ఎస్, సిపిఐ అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. సో వాళ్లకు ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మద్దతు తెలిపిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా దాని తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఈ ఘటన పైన స్పందించారు. బుల్డోజర్ రాజు వ్యవస్థ నడుస్తుందంటూ కూడా ఆయన అన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఆ చౌరస్తాలో, జడ్పీ చౌరస్తాలో మొత్తం కూడా 144 సెక్షన్స్ వేశారు. సో ప్రస్తుతం ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా చాలా మంది పోలీసులు మోహరించి అయితే ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మరి కవితను అయితే అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఖమ్మం జిల్లాలోని జెడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్ అయ్యారు. సో వెలుగుమట్ల భూదాన్ ఎగ్ర భూములకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి నిర్వాసితులతో కలిసి ఆందోళన చేశారు కవిత. సో కవితతో పాటుగా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు జెడ్పీ సెంటర్ పరిసరాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక విశారదర్ మహారాజ్తో పాటుగా వెలుగుమట్ల బాధితులు కూడా అరెస్ట్ అయ్యారు. సో కవితను నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు పోలీసులు.